సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో మరింత దూకుడుగా పోతామనే సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశ ప్రజలందరినీ షేక్ చేసిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తోంది. ఈ క్రమంలో నగదు లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగదు రూపంలో లావాదేవీల పరిమితిని 3 లక్షలకు పరిమితం చేయనున్నట్లు వార్షిక బడ్జెట్ సందర్భంగా అరుణ్ జైట్లీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీనిని ఇక నుంచి 2 లక్షలకు తగ్గించింది. అంటే ఎవరికైనా క్యాష్ ను 2 లక్షలకు మించి బై హ్యాండ్ ఇవ్వడం లేదన్నమాట. దీంతో ఇకపై నగదు రూపంలో 2 లక్షలకు మించి లావాదేవీలకు అవకాశం లేదని తెలిపింది. 2 లక్షలకు మించి ఎంత ట్రాన్సాక్షన్ జరిపితే అంత ఫైన్ కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ట్యాక్స్ రిటర్న్స్ కు కూడా ఆధార్ ను తప్పనిసరి చేసింది. ఇకపై పాన్ కార్డ్ అప్లికేషన్ కు ఆధార్ నెంబర్ తప్పనిసరి చేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ చర్యలను తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.